ది కేబుల్ అనే ఒక ఆర్టికల్లో మెటావర్స్ గురించి వాడు మాట్లాడుతూ, ఇంతవరకు గేమింగ్కి మాత్రమే పరిమితమైన ఈ మెటావర్స్ సూన్ సోషల్ లైఫ్లో కూడా వస్తుంది, సో బీ ప్రిపేర్ ఫర్ దట్ అనే ఒక స్టేట్మెంట్ వదిలినాడు. దానికి మీరు ఏమంటారు? అంటే ఈ మెటావర్స్ నిజంగా రీప్లేస్ చేస్తుందా మన సోషల్ లైఫ్స్ని కూడా? అబ్సల్యూట్లీ. ఇది ఈరోజు ఎవడో ఆర్టికల్ రాశాడంటే కంటే కూడా నేను ఏఆర్విఆర్ మీద పనిచేసేటప్పటికే ఇది ఆల్రెడీ ఫ్యూచర్గా ప్రిడిక్ట్ చేశారు. సో సమ్ బ్యాక్గ్రౌండ్ చెప్తాను నేను. మనకి అవతార్ సినిమా ఎప్పుడు వచ్చింది? 2003లోనో 2008లోనో ఎప్పుడో ఆ టైంలో వచ్చింది. 2003-2008 టైంలో వచ్చింది. అవతార్ సినిమాలో వాడు ఏం చూపించాడు మనకి? ఒక మనిషి ఒక డబ్బాలో జెల్ లాంటి లిక్విడ్లో పడుకొని ఉంటాడు. వాడు ఎక్కడైనా పడుకోవచ్చు ఆ డబ్బా పెట్టుకొని. ఆ పక్కన ఒక భయంకరమైన హ్యూజ్ అవతార్లు, ఆ రోబోటిక్ బయో రోబోట్స్ అంటాం అండి, అంటే బయోలాజికల్ రోబోట్స్ అవి. ఆ రోబోట్ని వీడి దీనిలో పడుకొని ఆ బాడీస్ని కంట్రోల్ చేస్తాడు. ఓకే. ఆ బాడీ మొత్తం వీడి ఇక్కడ ఈ డబ్బాలో పడుకొని కంట్రోల్ చేస్తుంటాడు. మన యాక్చువల్ హీరో అవతార్లో హీరోకి కాళ్ళు పనిచేయవు. సో అతను ఆ డబ్బాలో పడుకోగానే వాడికి అక్కడ కాళ్ళు చేతులు అన్నీ వచ్చేస్తాయి, హెవీ బాడీ వస్తాయి, అన్నీ చేసుకుంటాడు. ఇదే కాన్సెప్ట్ ఆల్రెడీ ఈరోజు నడుస్తుంది. రేపొద్దున ఇది పూర్తిగా రాబోతుంది. సో ఎక్కడ నడుస్తుంది? లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అండర్ వాటర్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎక్కడ? ఒక 200-300 మీటర్స్ డెప్త్లోకి వెళ్ళాలి, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళాలి, కిలోమీటర్ డెప్త్కి వెళ్ళాలి. ఒక మామూలు డైవర్, ఒక మనిషి, టెక్నికల్ డైవర్స్ అంటారు వీళ్ళని, వీడు ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ అంటేనే చాలా ఎక్కువ. అసలు ఆ ప్రెషర్ తట్టుకోలేం మనం. దానికి కావాల్సిన డ్రెస్సులు, సూట్లు అన్నీ డిఫరెంట్ ఉంటాయి. అలాంటిది ఒక 1 కిలోమీటర్ కిందకి వెళ్ళి పనిచేయడం ఒక మనిషిని చేయలేడు. సో అప్పుడు ఏం చేయొచ్చు? నేను అక్కడ రోబోట్ పంపించి నేను ఇక్కడి నుంచి దాన్ని కంట్రోల్ చేస్తాను. ఇది ఆల్రెడీ మనం చూస్తున్నాం. వాట్ ఇఫ్ నేను ఆ చేతులు, కాళ్ళు, కళ్ళు ఏం వాడకుండా డైరెక్ట్గా నా బ్రెయిన్లో చిప్ పెట్టి, ఎలాన్ మస్క్ న్యూరల్ లింక్ లాంటిది, నేను జస్ట్ కళ్ళు మూసుకొని పడుకోనుండి నా బాడీ ఏం కదిలించకుండా అక్కడ దాన్ని నా బాడీ లాగా దాన్ని కదిలిస్తాను. దీన్ని మనం బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటాం. సో ఈరోజు ఇంటర్ఫేసెస్ ఏంటంటే మౌసు, కీబోర్డు, టచ్ ప్యాడు, ఇవి మన ఇంటర్ఫేసెస్. టెక్నాలజీతో మనం ఇంటరాక్ట్ అవ్వాలి అంటే. దీంతో ప్రాబ్లం ఏంటి? నేనేదో ఆలోచిస్తే ఇక్కడ, ఇది ఆలోచించింది కష్టపడి ఇప్పుడు దాన్ని టెక్స్ట్లో టైప్ చేసి దాన్ని సెండ్ కొట్టి అది వెళ్ళి ప్రాసెస్ వెనక్కి వచ్చి నాకే అనిపిస్తుంది చాలాసార్లు లాగ్ అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాను నేను? ఇప్పుడు ChatGPT వచ్చాక దాన్ని టగడగడ చెప్పడం మొదలు పెడుతున్నా, అది ట్రాన్స్క్రిప్ట్ చేసుకొని అది ఇప్పుడు వాడుతుంది. వాట్ ఇఫ్ అసలు ఈ కమ్యూనికేషన్, ఈ టైం వేస్ట్ పనులను తీసేస్తే? అదేంటి ఇది కూడా టైం వేస్ట్ అంటావా అని అంటారు మన ఆడియన్స్ కొంతమంది. అరే ఉండే కొద్దీ ప్రతి మైక్రో సెకండ్ ఇంపార్టెంట్. ఆ డెల్టా, ఆ డిలే రాకుండా ఏది చేసినా అది చాలా వాల్యూ క్రియేట్ చేస్తుంది. సో ఆ మైక్రో సెకండ్ డిలే కూడా లేకుండా నేను బ్రెయిన్లో అనుకోవటం, డైరెక్ట్గా అక్కడ జరగటం, ఆ ట్రాన్స్మిషన్, దాని ఒక సెంటెన్స్ ఫామ్ చేసి దాన్ని ఎలా చెప్పాలి వాడికి, వాడు ఇబ్బంది పడకుండా, వాడేం అనుకోకుండా వాడి భాషలో, ఇన్ని గోళ్ళు ఉండవు. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. బ్రెయిన్ నుంచి డైరెక్ట్గా కంప్యూటర్తో. ఆ తర్వాత నేను నా బ్రెయిన్ నుంచి కంప్యూటర్ చేసినట్టే అటుపక్క వాడి కంప్యూటర్ నుంచి వాడి బ్రెయిన్కి వెళ్ళిపోద్ది. సో ఫ్యూచర్ అంతా ఎలా ఉండబోతుంది అంటే, ఒక చిన్న సినిమా చూపించాలంటే నీకు ప్రతి ఒక్కడి బ్రెయిన్లో చిప్ ఉంటుంది. అది కామన్. ఎవడి చిప్ ఎంత కెపాసిటీ దాన్ని బట్టి డబ్బులు ఉంటాయి. సో ఈరోజు మనం 12GB 14GB ఐఫోన్ 16, 17 ఎట్లా అంటున్నామో అలాంటి చిప్పులు వస్తాయి. ఇదే గ్రేడ్లో అక్కడ మాడుకుంటాం. అది జరిగేటప్పుడు ఈ గ్లాసులు ఇంకీటితో పని ఉండదు, ఎందుకంటే అన్నీ అక్కడే జరుగుతుంటాయి కాబట్టి. మేబీ ఉంటే ఆ గ్లాసుల పని ఏంటంటే నీకు దూరంగా ఉన్నాయి కూడా నీకు ఐ విజన్ కెపాసిటీ పెంచడానికి, ఇలాంటి వాటికి, లేకపోతే నీకు ఇన్ఫ్రారెడ్ కెపాసిటీ, థర్మల్ కెపాసిటీ ఇవ్వడానికి వాటికి పనికి వస్తాయి. ఇది నెక్స్ట్ ఫ్యూచర్ అన్న మొత్తం అంతా బ్రెయిన్లోనే జరిగిపోతాయి. అసలు ఇంకా ఫ్యూచర్ ఇంకొంచెం ముందుకెళ్తే వాలీ సినిమాలో చూపిస్తాడు, మనుషులు ఎవడు కదలడు, పొట్టలు వేసుకొని దాన్ని పడుకొని ఉంటారు, ఇంక అన్నీ అవి చేసుకుంటూ పోతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ది పాసిబుల్ ఫ్యూచర్. బట్ నియర్ ఫ్యూచర్లో దెర్ ఇస్ ఏ ఇంట్రెస్టింగ్ యూట్యూబ్ వీడియో, మీకు లింక్ ఇస్తాను ఇక్కడ పెట్టండి. అన్క్యానీ వ్యాలీ అని ఒక ఇంట్రెస్టింగ్ 8 minutes షార్ట్ ఫిల్మ్ ఉంటుంది. ఈ ఫిల్మ్ తయారు చేసి కూడా ఒక 7-8 years అయిపోయింది. ఈ రోజుకి ఆ ఫిల్మ్ చూస్తే వావ్ ఇలా ఉండబోతున్న ఫ్యూచర్ అనుకుంటాం. దాని నుంచి 2-3 clips ఏమంటే ఇక్కడ వేద్దాం మనం, మైండ్ పోతుంది చూసే వాళ్ళకి. సో మనం జంప్ చేస్తున్నాం చాలా ఫాస్ట్గా. AR లెన్సెస్ అన్నవి, గ్లాసెస్ అనేవి 2013లో నాకు బాగా గుర్తు, గూగుల్ గ్లాస్ అని ఒకటి వచ్చింది. ఆ రోజు అది అట్టర్ ఫ్లాప్. ఎందుకు? ఆ రోజు ఇంటర్నెట్ స్పీడ్స్ అప్పుడు 3G ఉండేది, మనకి 4G 5G లేవు. సో ఇంటర్నెట్ స్పీడ్ సరిపోయేది కాదు. మరి నేను అడిగితే అది వెనక్కి వెళ్ళి ముందుకు వచ్చి రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు చాలా డిలేలో ఉండేది, ల్యాగ్లో ఉండేది. 2
అలా పెట్టుకొని ఎదుటి వాళ్ళందరూ అరే ఏంటిడు నన్ను రికార్డ్ చేస్తున్నాడా, ఒక ప్రైవసీని మనం ఏదో భంగం కలిగిస్తున్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు అప్పట్లో. అప్పుడు జనాలకు అంత మెచ్యూరిటీ లేదు, ఇప్పుడు అలా లేరు. సో అందుకని ఇప్పుడు అందుకుంటుంది. ఈ టెక్నాలజీ అన్నీ ఇంతకుముందు లేక కాదు, అవి సరిగ్గా పనిచేయడానికి ఎకో సిస్టమ్స్ లేక. ఓకే. సో 2013లో గూగుల్ గ్లాస్ తయారు చేస్తే ఈరోజు ఆల్రెడీ రేబన్ గ్లాసెస్ మన బయటకు వచ్చినాయి మెటావాడివి. రేపు పొద్దున అసలు గ్లాస్ ఉండవు. అది ఎంత స్పీడ్గా వెళ్తావు అన్నది వీ డోంట్ నో. అక్కడ ఎవడి గేమ్ వాడు ఆడుతున్నాడు.